రైట్, మనతో పాటు సురేష్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఏంది మళ్ళా మనం అనుకున్నట్టుగా ముందు కూడా మాట్లాడినాం, ఈ పెద్దసారి దాకా పోయేటట్టు ఉందని చెప్పి మీరు అన్నటువంటి సందర్భం అది నిజమయ్యేటట్టు కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ దాకా కూడా నోటీసుల పరంపర కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మొత్తం డైవర్షనే, ఏదున్నా డైవర్షనే, ఇల్లుగులు కొట్టిన డైవర్షనే. ఒకటి పెద్ద గతంలో సినిమాలలో చూపెట్టారన్నమాట. ఎక్కడో ఏదైనా పెద్ద ఇష్యూ అవుతుంటే ఇంకొకటి జరిగిద్ది అన్నట్టు. ఇలా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అని విచారణ చేసుకుంటే ఎక్కడో ల్యాండ్లో సెటిల్మెంట్లో ఈ రాష్ట్రం గురించి సంబంధం లేని ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సంబంధం లేకోకుండా బయట దేశంలో ఉండి అక్కడ ఏదో దందా నడిపిస్తున్నాడు. అవన్నీ బయటపడొద్దని ఇదంతా మొన్న హరీష్ రావు గారిని, నిన్న కేటీఆర్ గారిని, ఇలా సంతానని. ఎవరండి సంతాన? మీకు తెలియదా? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కి రాముడు లెక్క, హనుమంతుడు లెక్క పక్కన ఎప్పుడు ఉండే వ్యక్తి. ఆయన పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ అని మాట్లాడుతున్నారు. ఆయన గురించి మాట్లాడితే హనుమంతుడికి చెట్లు పెట్టడం వచ్చు. మీరు ఇట్నే ఆయన ఊకే కూర్చోబెట్టి రాజేసి మాట పెడితే ఆయన తోకంటిస్తే హనుమంతుడు తీసుకుపోయి లంక నెట్ట తగలబెట్టిండు. మీ భాగవతాలన్నీ ఆయన తెలుసు, మిమ్మల్ని బయట వేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్. ఈరోజు షెడ్యూల్ కూడా ఖరారైంది. మరి దానికి సంబంధించి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం లేదా? ఈ బీఆర్ఎస్ వాళ్ళకు వరుస నోటీసులు కావచ్చు, ఇదంతా బీఆర్ఎస్ ఓటర్స్కి ఏమైనా దెబ్బ పడే అవకాశం ఉంది? అసలు ఓటర్లు ఏం ఆలోచిస్తున్నారో మేము చెప్తాం. మాకు రైతు బంధు రావట్లేదు నాయన అని మొత్తుకుంటారు. దాని గురించి ఓటర్లకు అవసరం. యూరియా రావట్లేదు, కాలం నీళ్లు రావట్లేదు, రైతు బంధును రైతు భరోసా అని చెప్పి 2 సార్లు ఎక్కొట్టి ఇది 3వ సారి ఎక్కొట్టిండు. దాని గురించి అడుగుతున్నారు. నిన్న మొన్న అంటారుగా ఆయన నుంచి అంటే శాటిలైట్తో ఫోటో తీస్తారంట. ఆ ఫోటో కోసం బాయిలు పడుతున్నారు. నిన్న మన దాకా మోటార్ల కోసం పండిరు. వాడు ఎప్పుడు వచ్చి ఫోటో తీస్తారని తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారు? అయ్యే ఫోటో తీసుకోపోతారంట. ఫోటో తీయరే శాటిలైట్ పచ్చగా ఉండదని. మరి మేము పత్తి చేను వేసినాం, కంది చేను వేసినాం, మాది నిన్న మన శనగ చెత్త కూడా ఎత్తినాం, మరి మాకు ఫోటో తీస్తారంటే లేదే. వరిసేను పెట్టుకుంటే పచ్చ పడితేనే అవుతానే. ఆ పచ్చబడాలంటే యూరియా ఎట్లా సన్నాసని ముసలోళ్ళు మొత్తుకుంటారు. జ్ఞానం ఉండాలా. యూరియా ఎత్తేనే పొలం పచ్చబడుతుంది. రైతుకి పెట్టుబడి సాయం చేస్తేనే పంట పండించుకుంటాడు. సోయి ఉండాలి. అంటే పెట్టుబడి సాయం ఇయ్యాడు, కాలువ నీళ్ళు ఇయ్యాడు, యూరియా ఇయ్యాడు, పండిన పంటకి బోనస్ అంటాడు. అది బోనస్ లేదు, బోగస్. ఒకటే కోరుకుంటున్నారు విచారణ విచారణ విచారణ. అంటే ఒకటే విచారణ చేరి రైతు బంధుని రైతు భరోసా చేస్తాను 15,000 ఇస్తాను. ఇప్పుడు మాకు ఎక్కువ 3 సార్లు ఆ పైసలు ఎడిపోయినా దాని మీద విచారణ చేరి. ఈ రాష్ట్రంలో ఈ బోగస్ హామీలు 6 గ్యారంటీలు అని చెప్పి రైతు రుణమాఫీ అని చెప్పి 40,000 కోట్ల రుణమాఫీ చేస్తాను, 20,000 కోట్లు చేసి 20,000 కోట్లు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి మంత్రులు తినరు. దాని మీద సిట్ విచారణ చేయరు. ఈ రాష్ట్రంలో రైతు బంధు రాక, కాలువ నీళ్ళు రాక, కరెంటు రాక, కష్టకాలంలో రైతులు ఆత్మహత్య చరణం అయిపోయి చచ్చిపోతే రైతు బీమా అన్న వస్తుందని 860 రైతులు దాకా చచ్చిపోయారు. ఈ రాష్ట్రంలో 860 మంది రైతులు చచ్చిపోయారు. ఇంతవరకు దాని మీద విచారణ చేయరు. ఇన్నినా కాక మన గురుకుల పాఠశాల ఆటోలో స్పీడ్ పోతుంటే కింద పడి చచ్చిపోయింది. ఎవరు కనపడట్లేదు. ఎందుకు పోతుంది విచారణ? ఏం చేస్తున్నారు? 2 ఏళ్ల కాలంలో హోంమంత్రిగా ఉండగా ఈయన మరి ఏం చేయాలిగా? అరెస్ట్ ఉందా? ఏం లేదు. ఎలక్షన్లు వస్తే వాడు ఇల్లు కూడగొట్టాలా, ఇంకో పని చేయాలా. అదే హెచ్ఎండి భూములు అమ్ముకుంటేనేమో ఇంకొక పేదలు ఇల్లు కూడగొట్టాలా, ఆదివారం సెలవులు ఉన్నప్పుడే స్టే నోటీసులు లేకుండా కూడగొట్టాలా. ఏదో జరుగుతుంది రాష్ట్రంలో. అనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, ఆంధ్రలో ముఖ్యమంత్రి. ఆంధ్రలోకి వాళ్ళకి అవసరాల కోసం నిన్నగాక మొన్న మీకు కూడా చెప్పిన సంక్రాంతి పండుగ అల్లుడి కోసం టోల్గేట్లు ఎత్తేసాడు. ఇలా మేడారం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? అతిపెద్ద జాతర ఈ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద జాతర. 5 రాష్ట్రాల నుంచి వస్తారు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి వస్తారు, తెలంగాణ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, తమిళనాడు నుంచి కూడా వస్తారు. ఆదివాసులు అతిపెద్ద జాతర పెట్టుకొని వీళ్ళకేమో సినిమా షోకి ఎక్కువ న్యూజిలాండ్ వాళ్ళు తీసుకొచ్చి ఓ అని డాన్స్లు వేపిస్తారు. అది కాదురా బాబు, టోల్గేట్లు ఎత్తేరు. ఆంధ్రుల కోసం 1,10,000 టోల్గేట్లు తెచ్చిన మీరు తెలంగాణ పండుగకి తెలంగాణ బిడ్డల కోసం టోల్గేట్ ఎందుకు ఎత్తారు? మీరు ఎవరి కోసం చేస్తారు? బనకచెర్ల ఆంధ్రుల కోసం చేస్తారు, పాలమూరు రంగారెడ్డి ఆంధ్రుల కోసం చేస్తారు. ఈ రాష్ట్ర హక్కులు మొత్తం తాకడ పెడతారు. నువ్వు ఆంధ్రలో ముఖ్యమంత్రివా, తెలంగాణ ముఖ్యమంత్రివా? బాబు కోసం మందర్ రోడ్డు ఎత్తారు, బామ్మర్ల కోసమేమో బొగ్గు స్కామ్ చేస్తారు, అల్లుడి కోసం టోల్గేట్లు ఎత్తేస్తారు. మరి రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తావు? ఏం చేయలేవు. అడుగుతున్నాం మేము. ఈ రాష్ట్రంలో స్కామ్ అనేది ఇప్పటిది కాదు, గతం నుంచి కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడే అనుమతులు వచ్చినాయి దీనికి అని చెప్పి మాట్లాడుతున్నాం. అనుమతులు వస్తే ఇప్పుడు విచారణ చేయాలంటున్నాం మేము. ఈ రాష్ట్రంలో జరుగుతుంది కోళ్ళు స్కామ్. ఎట్లా కోళ్ళు వారు నడుస్తుంది. అందుకే ముఖ్యమంత్రి పక్క పోగానే ఇలా మీటింగ్లు పెట్టుకుంటారు. దింపేయాలని ఉద్దేశం ఉంది. అనుమల రేవంత్ రెడ్డి 11 పీక్తుందో కూడా తెలియదు. అందుకే ఎంత జరుగుతుంది రాష్ట్రంలో. డీజీపీ గారు చెప్తున్నా, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కనపడట్లేదు, విచారణ చేయరు. ఈ రాష్ట్ర హోంమంత్రి కనపడట్లేదు, మీ అధిపతి ఆయన మీద విచారణ చేయరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనపడట్లేదు, ఎటు పోయిండు? చదువుకోవడానికి పోయిండట. ఆయన ఏబీసీ రానోడు డల్లాస్ పోతుంది, దావోస్ పోతుంది, ఇంకొకడికి పోతుంది. చదవాలి కదా. ఏ యూనివర్సిటీలో కూర్చుంటేది ఎవరైనా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అదే యూనివర్సిటీ కేటీఆర్ గారు పోతున్నారు, చదువు చెప్పడానికి పోతుండు. రాజకీయం గురించి చెప్పబోతురు. ఈయన చదువు చెప్పేటోడు గొప్పోడా, గురువు గొప్పోడా, స్టూడెంట్ గొప్పడా? మీరు చెప్పరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడ్డోడు,
నేను చెప్తున్నా చదువుకొని నువ్వు సాఫ్ట్వేర్ కాలేవు, హార్డ్వేర్ కాలేవు, ఎటు కానోడు కాలేవు. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిందంటే మా రైతు బంధు ఇస్తున్నప్పుడు కేసీఆర్ 3 పంటలకి 2 పంటలు ఇస్తున్నావు సన్నాసాడు, ఇచ్చేటోడు సన్నాసా, ఈయనోడు సన్నాసా, వీళ్ళు లంగనా దొంగన మీరే చెప్పి మాకు కావాల్సి పోయింది పెట్టుబడులకు కాదా? అరే మొన్ననే చెప్పిండు 5 లక్షల కోట్లు తెచ్చిన, 6 లక్షల కోట్లు తెచ్చిన పత్రికలు వేయించుకుడు. ఇప్పుడు దావోస్ నుంచి ఎడిపోయినావు నువ్వు, ఎక్కడ ఉన్నావు, ఏడ అనుకున్నావని అడుగుతురు ఈ రాష్ట్ర ప్రజలు. సస్సూరు గురుకుల పాఠశాలలో కనీసం వసతులు లేక గురుకుల పాఠశాలలో 120 మంది చచ్చిపోయారు. నిన్న కాక మొన్న ఆటోలు చచ్చిపోయారు. దాని మీద విచారణ చేయరు. ఏంటంటే మాట్లాడితే డీజీపీ గారు సిట్ నోటీసు, ఆ నోటీసు, అదే నోటీసు మేము కూడా అడుగుతున్నాం రైతుల పక్షాన. ఈ రాష్ట్రంలో మా రైతు బంధు పిస్తా అని చెప్పి 3 సార్లు ఎగ్గొట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి. దాని మీద సిట్వాచారణ చేయరు. రైతులు చచ్చిపోతుర్రు. రైతు చచ్చిపోయినాక రైతు బీమా రావట్లేదు. రైతు బీమా రాక, కాలం నీళ్ళు రాక ఇలా మా పరిస్థితి బాగలేదు. నిన్న మన తులం బంగారం అని చెప్పి, స్కూటీలు అని చెప్పి అందరినీ ట్రాప్ చేసిండు. ఫోన్ ట్రాపింగ్ కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ట్రాప్ చేసిండు జనాల్ని, రైతులను ట్రాప్ చేసిండు, విద్యార్థులను ట్రాప్ చేసిండు. లాస్ట్కి అడుగుతారు, ఇలా యూనివర్సిటీలు కూడా అడుగుతారు, ఏడి మా విద్యాశాఖ మంత్రి, ఏడి విద్యాశాఖ మంత్రి గురించి అడిగితే శ్రీధరబాబు చెప్తారు రేపో మాపో అదే అవుతుంది. ఎవో మంత్రికి ఎవడు చెప్తుండే తెలియదు. సినిమాటోగ్రఫీ ఛార్జీలు పెంచితే నాకు సంబంధం లేదంటాడు. ఒక మంత్రిని పట్టుకొని వాడు తిడతాడు. ఇవాళ ఇప్పుడు ఇంకొక తాజా న్యూస్ ఇప్పుడే అంటాడు కొమరెడ్డి వెంకరెడ్డి, నేను విద్యాశాఖ మంత్రి ఉంటే బాగా చేయాలి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనికిరాడు అన్నట్టుగా. ఎవరు పనికొస్తారో కూడా తెలియదు. ఇదంతా కూడా చెప్తున్నా, మీరు నోటీసులు ఇచ్చుకోరి, మా ఈ నోటీసులు ఉండవు, ప్రశ్నలు ఉండవు. మొత్తం శ్రీకృష్ణ జన్మస్థలంకి మీ క్యాబినెట్ మొత్తం తీసుకపోతే, గల్లా పట్టుకొని లాకపోతే మేము బీఆర్ఎస్ సైనికులు కాదు. ఎంతమందిని వేధిస్తారండి? ఏం పాపం చేసినామండి మేము? మీ రైతు బంధు ఇవ్వలేదా? కాలం నీళ్ళు ఇవ్వలేదా? కష్టకాలం తెలంగాణ ఆదుకోలేదా? 10 ఏళ్ళు సస్యశామం చేసినాం మేము. మమ్మల్ని పట్టుకొని కేసు అని, విచారణ అని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడండి? ధర్మాతుడా? తెలంగాణ ఉద్యమం చేసిండా? కొట్లాడిండా? దొంగ. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 50 శాతం దొంగ. ఆయన హోంమంత్రి అంట, ముఖ్యమంత్రి అంట, ఆయన మాకు నోటీసులు ఇస్తారంట. సంతన్ అనే వ్యక్తి, మేము బాధ్యత చెప్తున్నాం, శ్రీరాముడికి హనుమంతుడు లెక్క ఆయన కేసీఆర్ ఏమంటుండు, ఆయనకి నిప్పు పెట్టి తోక నిప్పు పెట్టాలని నువ్వే తగలబడతావు, రాసి పెట్టుకోవాలని చెప్తున్నాం. మేము ఒకటి సంతోషతోటే ఆగదు, కేసీఆర్ దాకా పోతుంది, ఖచ్చితంగా విచారణకు పిలుస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. ఎన్ని చేసిరు విచారణ? విద్యుత్ స్కామ్ అన్నారు, ఇంకో స్కామ్ అన్నారు, కాళేశ్వరం అన్నారు, ఇంకోటి అన్నారు. ఏం జరిగింది? ఏమైనా అయిందా? ఏం జరగదు. ఇంకో 3 ఏళ్ళు ఇట్లా నోటీస్ ఇచ్చుకోండి, మేము వస్తూనే ఉంటాం, మేము పోతూనే ఉంటాం. తెలంగాణ ప్రజలు ఒక్కటేసారి ఎలక్షన్ రావాలా, వీని బొంద పెట్టాలని చూస్తారు. ఆడ ఉన్నాయి కదా ఎస్ఎల్బీసీలో చచ్చిపోయిన 8 మంది శవాలు తీయలే కదా, వీళ్ళ పార్టీలు కూడా పుట్టగతులు లేకుండా పోయింది 20 సంవత్సరాల పాటు. మేము అడిగేదానికి మాకు చెప్పు, నువ్వు కొత్త వద్దు. ఇలా రాష్ట్ర ప్రజలు అంటారు, అప్పుడు కరోనాలో ఒక పాట ఉండేది, ఏముండేది, బస్సులు వద్దు బండ్లు వద్దు అయ్యా సారు నడిచిపోతానే పాట ఉంది. ఇలా రైతు మాకు ఏ బంగారం వద్దు, మా బస్సులు ఫ్రీ వద్దు, మీరే రావాలి సార్ అని పాట పాడుకుంటారు. ఇలా ఊళ్ళో అదే పాట కడుతుర్రు. మేము ఒకటి కోరుకుంటున్నాం, మా రైతుల పక్షాన కేసీఆర్ అంటే మాకు రైతు బంధు ఇచ్చి దేవుడు అయ్యిండు, మాకు రైతు బంధు ఇవ్వకుండా నువ్వు రాక్షసుడివే. మా కాళేశ్వరం కట్టి మా కడుపులు నింపిండు తుంగతుర్తి ప్రాంతానికి, దానికి కుట్ర చేసిన కూలగొట్టిన దుర్మార్గుడు, దాని మీద విచారణ చేయరు. ఇవన్నీ వదిలేసి దాన్ని రిపేర్ చేయకోకుండా మాట్లాడితే నోటీసు ఏం చేయదలుచుకుర్రు? 3 తీసుకొస్తారు, 3 విచారణ. ఎప్పుడు చేస్తారు అసలు? అది డ్యూటీ టైం ఎంత? ఎప్పుడు డ్యూటీ టైం ఎప్పుడు? ఎన్నింటి దాకా ఉంచుతారు? ఏం మేము తీవ్రవాదమా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ పారిపోయాడు. అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ఎన్ని తీసుకుపోయినా తెలియదు. 1,00,000 కోట్లు తీసుకుపోయిందా, 2 లక్షల కోట్లు తీసుకుపోయిందా, ఎంత దోసుకుంటా అసలు వస్తాడా పోతాడా అటే పీక్ తెడ తెలియదు. ఆయన మీద విచారణ చేయరు. కనపడాలి కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు అదో ముఖ్యమంత్రి ఇందులో లేడు, తెలంగాణలో ముఖ్యమంత్రి లేడు ప్రెజెంట్, ఆయన అవుట్ ఆఫ్లో ఉన్నాడు దావోస్ ట్రిప్లో. నిన్న ఒక 3 మంత్రులు ఏమంటారు సమావేశం అయ్యారట. 3 మంత్రులు దేనికి సంబంధించి అనుకుంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి నేను చెప్తున్నా, ఏం తెలియని ఎడ్డి నా కొడుకు అని చెప్తున్నాను. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఆడికి ఎక్కడికి పోయిండు? మూసీ ప్రక్షాళన లండన్ కాడిపోయి, కేంబ్రిడ్జ్ కాడిపోయి ఇట్లా పెట్టుకొని ఇట్లా అని ఇట్లా ముడి పెట్టుకొని ఇట్లా స్టిల్ పెట్టిన పోయింది సార్. ఇట్లా నా లెక్క నాకు రాదు, ఆయన లెక్క నాకు రాదు, కొంచెం నాకు తెలివి ఎక్కువ ఉంది. ఇట్లా పెట్టుకొని ముళ్ళు పెట్టుకొని ఫోటోలు దిగింది. మరి నిన్న మొన్న దావోస్ పోయిన ఫోటోలు వేయి, డల్లాస్ పోతున్న ఫోటోలు వేయి. ఏడ పనుకున్నావు అడుగుతున్నాం మేము. అలగిలు పండిన మాట్లాడుతున్నాం, ఏడ పనుకున్నావు అడుగుతున్నాం మేము. మాకు అడగ హక్కు లేదా? ముఖ్యమంత్రి ఉన్నావా, కూలిపోయిందా, నీ ఫ్లైట్ ఉందా, నువ్వు లేవా, మాకు తెలవాలా లేదా? మమ్మల్ని అన్న కాదు, కేసీఆర్ని పొందబెడతా, అసలు నువ్వు ఉన్నావా, నువ్వు ఎక్కడ కలిసావు మాకు తెలియదుగా. దిమ్మెలు కూల కొడతా, అవి కొడతా, నీ దిమ్మెలు కొడతా, నీ బద్దలు భాషంగా ఎత్తనే మా కార్యకర్తలు సిద్ధంగా ఊరు వచ్చిండ దిమ్మెకాడికి. మేము ఒడి కోరుకుంటాం. మాకు ఆయన కూలగొడతా అని చెప్పలేదు కదా, మన టీడీపీ వాళ్ళకు ఇస్తా ఉన్నాడు. వీడు ఎవడండి నేను అంటున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి కాదు వీడు, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. ఆ పార్టీ గురించి ఇక్కడ జోకుడు ఎందుకు? ఆయన కాడే జోక్తే అయిపోగా, గతంలో అలవాటే కదా నీకు. వాడి సంగ నాకుడు, వాడి కళ్ళు పట్టుకోడు, వీళ్ళు పట్టుకోడు. తెలంగాణ
అస్తిత్వం కోసం తెలంగాణ భౌగోళిక స్వరూపం కోసం కొట్లాడిన బతుకులమని ఎవరి కాడ తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏంది? నువ్వు కన్నిసార్లు కేసీఆర్ అంటే కూడా నీకు పేరెత్తలేదంటే నువ్వు ఎంత దగులుబాజీ సన్నాసి అర్థం కావట్లేదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. అనుమల రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వర్గం తప్పితే ఏ సంతోషం గతంలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇప్పుడు మీరు అన్నదానికి చెప్తున్నా, ముఖ్యమంత్రి మారడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. అవుతుంది. అందుకేనా ఈ సమావేశం? అరే మేమేమంటున్నాం, కాంగ్రెస్ మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు చెప్పండి? కేసీఆర్ గారు అని చెప్తాం. మాకు ఇంకో వ్యక్తి లేరు. కేసీఆర్ మా నాయకుడు. కానీ కాంగ్రెస్లో ఊరికి ఒక ఎమ్మెల్యే, మండలానికి ఒక మంత్రి, నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రి. ఎవరు పడతాడు ముఖ్యమంత్రి అని పడితే ముఖ్యమంత్రి పేరు ముఖ్యమంత్రి పక్కన చెప్పడే, అంతే కదా? అందుకే కొమరెడ్డి వెంకరెడ్డిని ఏదో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని అదొక ఇల్లీగల్ కేసు అని తాగుబోతాడని చిత్రీకరించి పడేసారు. ఆయన పని అయిపోయింది. ఆయన బొగ్గు స్కామ్ అని ఈయన పడేసారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకోటి అని చెప్పారు. బనకచర్ల విషయంలో ఆయన బతుకు బయటపడ్డది. పాలమూరులో ఆయన ఇప్పుడు ఎవరు మంచిగా ఉండు? టాప్ 4 కమాండర్ మొత్తం కుప్పగొలిపోయారు. ఈ కమాండర్ గన్ను పట్టుకుందా అంటే ఎత్తు సరిపోరా, కనపడట్లేదు, తుపాకి కాల్చడం రాదే, అందుకే ఎడగాలుతుండో ఎడిపోయిండు. అందుకే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ మీద గుండెల మీద పెట్టి కాల్చేది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి. ఏం చెప్పాలనుకుంటున్నావు ఫైనల్గా రేవంత్ రెడ్డి గారికి? అనుమల రేవంత్ రెడ్డి, నువ్వు ఉన్నవా, నీ అడ్రస్ గల్లంత అయిందా, దావూస్ పోయినవా, డల్లాస్ పోయినా, ఏబీసీడీ రానోడివి, పేరు చదవకుండా వేరే ఫ్లైట్ ఎక్కినవా, మాకు తెలియదు కదా. ఉన్నవా పోయిన వాళ్ళకి ఒక ట్వీటో, ఓ ట్విట్టరో, అంగీ కట్టుకుని ఒక ఫోటోవో, లేదా సూట్ వేసుకొని సూట్ అయ్యే ఫోటో ఏదైనా పెడితే మేము సంతోషిస్తాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ పిల్లాడు అడుగుతురు, రేపు మేడారం జాతర లోపల ఏమైనా అవుతుందా, మళ్ళీ ఉండా ముఖ్యమంత్రి మారుతారు అడుగుతురు. దయచేసి మా ముఖ్యమంత్రి లంగవో దొంగవో, నువ్వు దొంగవే కానీ ఉండాలి కదా ఒకడు పెద్ద మనిషి. అందుకే ఎన్ని కోట్లు తెచ్చినావు, ఎన్ని పెట్టుబడులు తెచ్చినావు, పొంగులేడు కొడుకుతో పెట్టుబడి కోసం ఆడిపోతాడు. ఇలా లేడా పొంగులేడు కనపడట్లేదు రోజు? ఆడు కొడుకు దొంగ, పొంగులేడుకు ఒక దొంగ, వీడొక దొంగ. ఈ దొంగల ముఠ మొత్తం అలీబాబా 40 దొంగల ముఠాలో వీళ్ళు 16 మంది అయ్యారన్నమాట. అసలు ఎక్కడ మేడారం జాతర చూసిరా మీరు? ఎక్కడ జరగలేదు. ఇవాళ అద్భుతమైంది మేడారం జాతర. సమ్మక్క సారక్క ఇంతవరకు రాలే గుడికి, ఇప్పుడే వస్తుంది. వీళ్ళే కూర్చోబెట్టినట్టు చేస్తారు. అరే సన్నాసులారా, కోడి పందాల కోసం టోల్గేట్ ఎత్తేసిన మీరు తెలంగాణలో పెద్ద జాతర ఎత్తిన సమ్మక్క సారక్క తెలంగాణ బిడ్డలు పోయే జాతరకి టోల్గేట్లు ఎందుకు ఎత్తేనా మేము అడుగుతున్నాం. ఎత్తేయాలి టోల్గేట్లు. వాడు కోడిపల్ల కనీసం టోల్గేట్ కట్టలేని అల్లుడిని ఎందుకు తెచ్చుకురాయి అనుమల రేవంత్ రెడ్డి? టోల్గేట్ కోసం తెచ్చుకురా? టోల్గేట్ కట్టలేనా మీ అల్లుడు? ఆయన అల్లుడు కోసం టోల్గేట్లు ఎత్తేస్తాడు, బాబు కోసం బందర్ రోడ్డు పోతాడు. మరి తెలంగాణ బిడ్డలు ఏ పాపం చేశారు? అందుకే ఈ ఆంధ్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కాదు.